ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్షిత రూమే. నేను అక్షిత అక్షిత కంగారు పడకు, భయపడకు. నేనేం దొంగని కాదు. చరండి, నీకోసం వచ్చాను. సారీ అక్షిత, నైట్ డైరెక్ట్ మీ ఇంట్లోకి వస్తే అందరికి సమాధానం చెప్పాల్సి వస్తుంది కదా. నువ్వు కాలేజీలో జరిగిన దానికి ఫీల్ అవుతూ ఉంటావని నిన్ను ఓదారుద్దామని వచ్చాను. అసలు ఇదంతా ఆ బండదాని వల్లే. ఆ బోండం దానికి ఏదో చిన్న క్యారెక్టర్ కదా అనుకున్నాం, కానీ అది మెయిన్ క్యారెక్టర్ అయిపోయింది. పువ్వు లాంటి నువ్వు రోడ్ రోలర్ లాంటి దాని చేతిలో పడి నలిగిపోయావు. ఆ టైంలో నాకెంత కోపం వచ్చిందో తెలుసా? అది స్టేజ్ అయిపోయింది, అందరి ముందు ఆడుతున్న నాటకం అయిపోయింది. లేదంటే ఎగిరి ఎడంకాలతో తన్నేవాణ్ణి. ఏంటి నేను ఇన్ని మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడవేంటమ్మా? ఓహో, మాట్లాడకుండా నోరు మూసేశాను కదా. సరే సరే సరే, నేను మెల్లగా ఓపెన్ చేస్తాను, నువ్వు గట్టిగా అరవకు, సరేనా? సరే, తీస్తాను. ఏమైందే? ఎందుకు అరుస్తున్నావు? అయ్యో అయ్యో చరణ్, వస్తున్నారు. చరణ్, నువ్వు వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళాలి? అయ్యో, అటు కాదు చరణ్, ఇటు ఇటు వెళ్ళు. అయ్యో, అట్టించా. వెళ్ళు. ఏమైంది అక్షిత? ఎందుకు అంత గట్టిగా అరిచావు? అది ఏం లేదమ్మా, ఏదో వచ్చినట్టుంటేను భయమేసి. ఏమొచ్చిందమ్మా? మళ్ళీ ఎవరైనా వచ్చారా? అది అది ఒరే అది ఎవరో దొంగలొచ్చారేమో చూడరా. చూడండి. దొంగ కాదు, వచ్చింది నేనే. నువ్వా? నువ్వా? అయినా నువ్వు దీని గదిలోకి ఎందుకు వచ్చావే? అంటే అది నా చార్జరు ఈ రూమ్ లో ఉండిపోయింది, తీసుకుందామని వచ్చాను. చీకట్లో దొంగ అనుకుని ఇదిగో ఈ పల్లవి అరిచింది. అది అరిచిందన్న కంగారులో నేను అరిచాను. అంతేనా? నిజంగా ఏ దొంగలాంటి వాడు ఎవరైనా వచ్చారా? దొంగొస్తే చెప్పకుండా ఎందుకుంటా కామాక్షమ్మ గారు? తనే వచ్చింది. చీకట్లో నేను చూసి భయపడ్డానంతే. నువ్వు భయపడ్డం కాదే, మమ్మల్ని అందరినీ కంగారు పెట్టావు. సరే, పదండి పదండి పదండి. పదండి పదండి, నేను వస్తాను. పదండి. ఏంటి వెళ్ళేది? ఏంటి తర్వాత వచ్చేది? పదా. మమ్మీ నువ్వు వెళ్ళు, నేను నీకైనా ఇక్కడేం పనే? రా. అయ్యో మమ్మీ అది కాదు. అయ్యో రమ్మంటున్నానా? రా. అయ్యో మమ్మీ.
చెప్తా నీ సంగతి. ఆ, వదిలేనా? హా, వదిలేస్తావా? హయ్, ఎంత హైట్ ఉందో చూసావా? కింద పడితే తల పగిలిపోతుంది. ఆహా, అవునా? అయినా నేను అసలు ఎందుకు రక్షించాలి? నేనేం తప్పు చేశాను పల్లవి? ఆ అక్షిత అనుకొని నన్ను కౌగిలించుకొని ఎన్నెన్ని డైలాగులు చెప్పావు. ఏంటి, పువ్వు లాంటి తన ముందు రోడ్డు రోలర్ లాంటి నా చేతిలో పడి నలిగిపోయిందా? ఆ? ఏంటి, నేను బండదాన్నా? ఆ? బోండల్లా ఉంటానా? చిచి కాదు, యు ఆర్ ఎ క్యూట్ గర్ల్. వదులుతావా తల్లి నువ్వు? నిజంగానా? నా మీద నీకలాంటి అభిప్రాయం ఏం లేదా? చిచి ప్రామిస్. అయితే నేను బండదాన్ని కాదని చెప్పు. నో 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 నో, నువ్వు క్యూట్ గర్ల్. హ్మ్. నేను అందంగా ఉంటానని చెప్పు. ఏంటి ఆ అందమా? అసలు శాంపుల్ గా ఉందే నీలో. ఆ, పల్లవి 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 పల్లవి, ఆ, నువ్వు చాలా మందంగా ఉంటావు. ఆ? పల్లవి, ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? నువ్వు చాలా అందంగా ఉంటావు. యు ఆర్ బ్యూటిఫుల్. యు ఆర్ లుకింగ్ లైక్ ఏంజల్. ఆహా. సరే సరే, ఇప్పుడు నేనంటే ఇష్టమని చెప్పు. చిచి, నువ్వంటే నాకు ఇష్టం ఏంటి? హా? పల్లవి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. మ్మ్. నువ్వంటే ఎంత లవ్ అంటే ప్రపంచంలో నిన్ను ఇష్టపడినట్టు వేరే ఎవరిని ఇష్టపడట్లేదు. ఇష్టపడను కూడా. ఆ, మళ్ళీ ఇంకెప్పుడైనా కామెంట్ చేస్తావా? హా? ఈ పరిస్థితిలో ఉన్నవాడు ఎవడన్నా కామెంట్లు చేస్తాడా? సరే సరే, బతికిపో. మళ్ళీ ఎప్పుడైనా నీ నోటి వెంటే కామెంట్ చేసినట్టు నాకు వినపడిందో, ఎత్తైన డాబా చూసి దాన్ని మీదికి తీసుకెళ్లి కిందికి తోసేస్తాను. హా? వద్దు తల్లోయ్. హ్మ్. పల్లవి ప్లీజ్, నన్ను కిందకి దించవా? ఆల్రెడీ నువ్వు కిందనే ఉన్నావు, చూసుకో. చిచి, ఆల్రెడీ కిందకొచ్చిన విషయం తెలియక అనవసరంగా ఈ పండదాన్ని పొగిడాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.